ఈరోజు కండక్టర్ అయితే పక్కా మమ్మల్ని అయితే బస్ దించేసేవాడు. అది ఎందుకో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హలో గైస్, శని త్రయోదశి అనగానే పక్కన ఉన్న గుడికో లేదా వీధి చివర ఉన్న గుడికో, కానీ మనం కూడా అలా చేస్తే కిక్కేముంటుంది చెప్పండి. అందుకే ఈసారి స్పెషల్ పూజ కోసం మా ఊరు దాటి పక్కన ఊరిలో ఉన్న శివాలయంకి అయితే లాంగ్ డ్రైవ్ వేసేసాం. అబ్బా, వ్యూ చూస్తుంటే ఏమన్నా ఉందా, ఫుల్ ప్రశాంతత. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ద డెస్టినేషన్. గుడికి రాగానే ఆ జనాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆడుందే 10 మంది. ఆ టైంలో ఎవరుంటారు చెప్పండి మనలాగా. అందరూ గంటలు కొట్టేస్తున్నారు. వాళ్ళతో మనకి ఎందుకులే అనుకొని నేను గట్టిగా ఒక సౌండ్ ఇచ్చేసాను అనుకోండి, అది వేరే విషయం. ఇంకా నేను ప్రదక్షిణాలు చేస్తుంటే నన్ను చూసి మా అక్క అయితే ఫుల్గా నవ్వేస్తుంది, నాకు నవ్వొస్తుంది. కానీ ప్రదక్షిణాలు మాత్రం ఏం ఆపలేదు. ఇంకా మెయిన్ పిక్చర్లోకి వచ్చేస్తే శని త్రయోదశి స్పెషల్ పూజ స్టార్ట్. నల్లటి వస్త్రాలు, నల్ల నువ్వుల నూనె దీపాలు పెట్టి శని దేవుని చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేశారు. జాతకంలో ఉన్న దోషాలు, లైఫ్లో ఉన్న కష్టాలు క్లియర్ అయిపోవాలని ఒక దేవుడికి ఫుల్ స్టిచ్ చేసి మొక్కుకున్నాం. పూజ అంతా సూపర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బయటికి రాగానే బాదం మిల్క్ షాప్ అయితే కనిపించింది. బాదం మిల్క్ చూడగానే ఇంకొంచెం ఆకలి ఎక్కువ వేసేసింది. ఇంకా ఒక బాదం మిల్క్ తీసేసుకొని అట్లా వేసేసుకున్నాం. మొత్తానికి మా పక్క ఊరి ట్రిప్ ఫుల్ పైసా వసూలు. ఇంతకీ కండక్టర్ ఎందుకు దింపేస్తాడు అనుకున్నా చేస్తూ ఆధార్ కార్డ్ మిస్